మహాదేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దిస్ ఈజ్ దీనా జాన్ సురేష్. మీ అందరూ నా వీడియోస్ చూసి నన్ను ఆదరించి ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. అలాగే ప్రభు తన ఉచితమైన కృపను మనందరి మీద చూపించి ఈరోజు మనందరం కూడా సజీవులుగా ఉంచినందుకు ప్రభువుకి మరొకసారి స్తోత్రాలు. ఈ రీతిగా మీ ఎదుటికి మరలా రావడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, మరి మనం క్రైస్తవ సమాజంలో చూస్తున్నాం అనేక పరిస్థితులు మన చుట్టూ చాలా జరుగుతూ ఉన్నాయి. ఒకరినొకరు దూషణగా మాట్లాడుకుంటూ దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా చాలామంది ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడు మనకి అప్పగించిన పనిని పక్కన పెట్టేసి వారి సొంత ఆలోచన చొప్పున నడుస్తూ అపవాదికి దగ్గరగా ఉంటూ వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరి మమ్మల్ని ఎవరేమంటారులే అనే ఒక భావనతో ముందుకెళ్తూ ఉన్నారు. మనందరం చూస్తూ ఉన్నాం చుట్టూ ఉన్న సమాజాన్ని. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనందరంకి కూడా ఒక గురి అనేది ఉంది. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా మనందరం కూడా గురి వద్దకు వెళ్ళాలని పరుగెత్తాలి. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ జరిగే పరిస్థితులను బట్టి మనం ఎలాగుండాలి అంటే పరుగెత్తు వారంగా ఉండాలి. ఎందుకంటే ముందు రాబోయే రోజుల్లో సువార్త కరువైపోతుందేమో అని ఒక ఆలోచన మనందరికీ కలుగుతుంది. ఎందుకంటే సువార్త చెప్పే వారి మీద చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. సువార్త పని చేసే వారికి చాలా ఆటంకాలు వస్తూ ఉన్నాయి. కనీసం బైబిల్ పేరు చెప్పినా దేవుని పేరు చెప్పినా కూడా దూషించబడి కొట్టబడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసాన్ని కోల్పోకూడదు, మనం భక్తిని కోల్పోకూడదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే నీ వ్యక్తిత్వాన్ని బట్టి నీ భక్తి నీ విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు, మనందరం కూడా ఒక వచనాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు చెప్తా ఉన్నాడు, మీ అందరూ ఎలాగుండాలంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తా ఉన్నాడు ప్రభు. అలాగే కపటమైన మాటలు మాట్లాడకుండా మన నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మనం పెద్దలు చెప్పిన సామెత ఒకటి ఉంది, ఏంటది? మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని. అంటే ఈరోజు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయంటే వారి నోటి నుండి ఏం మాట్లాడుతున్నారో కూడా వారికి స్పృహ లేకుండా బ్రతుకుతా ఉన్నారు చాలా మంది. మనం దూషణగా మాట్లాడొద్దని ప్రభు చెప్తా ఉన్నాడు. కపటమైన మాటలు మాట్లాడొద్దు అంటున్నాడు. చెడ్డ మాటలు మాట్లాడొద్దు అంటున్నాడు. సరసక్తులు మాట్లాడొద్దు అంటున్నాడు. అయితే ఈరోజు మనం నోరు తెరిస్తే ఎలా ఉన్నాయంటే ప్రతిదీ పచ్చి అబద్ధాలు, దూషణ మాటలు, అలాగే చెడ్డ మాటలు, సరసోక్తులు, వీటన్నిటినీ మన నోటి నుండి పలుకుతున్నాం. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరే వాళ్ళు ఎలాగుండాలంట మన నోటిని నాలుకను భద్రంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన నోటి నుండి వచ్చే మాట ఎలా ఉంటది. ఇతరులకి ఆశీర్వాదకరంగా మాట్లాడుతున్నావా, కృపతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉన్నావా, లేకుంటే చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నావా? ఈరోజు సోషల్ మీడియా మనం ఆన్ చేసినట్లయితే ప్రతి ఒక్క మీడియాలో కూడా ప్రతి ఒక్క ఛానల్లో కూడా ఎలాగున్నారంటే ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు అవహేళన చేసుకోవడం, అహంకరవలను అని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం మాట్లాడే మాటలు ఎలాగున్నాయండి? క్రైస్తవ సమాజంలో క్రీస్తు బిడ్డలం అని చెప్పుకుంటున్న మనందరం కూడా మనం మాట్లాడే మాటలు ఎలాగున్నాయో ఒక్కసారి పరిశీలన చేసుకుంటే సామెతల గ్రంథంలో ప్రభు చెప్తా ఉన్నాడు 18వ అధ్యాయం 21వ వచనంలో, మన నోటి నుండి వచ్చే మాట మన మరణాన్ని జీవాన్ని, నోటి నుండి వచ్చే మాట మనల్ని మరణానికి తీసుకెళ్లాలన్నా జీవంలోనికి నడిపించాలన్నా కూడా మన నోటి మాట అనేది చాలా అవసరం. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. అంటే మన నోటి నుండి వచ్చే మాట మంచిగా ఉంటే మన శరీరం కూడా మంచిగా ఉంటది, ఊరు కూడా మంచిగా ఉంటది. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే సామెతల గ్రంథంలో మనం మరణంలోనికి వెళ్ళాలన్నా జీవంలోనికి వెళ్ళాలన్నా మన నోటి మాట అనేది చాలా ముఖ్యమైనది అని ప్రభు చెప్తా ఉన్నాడు. అలాగే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5, 6 వచనాలలో కూడా నాలుకను గురించి ప్రభు ఏం చెప్పాడంటే నాలుక అగ్నితో పోల్చాడు ప్రభు. అంటే ఒక చిన్న అగ్ని అడివంతా దహించి వేసినట్లు ఒక చిన్న కారు చిచ్చు వంటి మాట కుటుంబాలను సంసారాలను నాశనం చేసే విధంగా ఉన్నట్టు మనం చూస్తాం.
కాబట్టి నాలుకకు మాటకు ఎంత శక్తి ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, అగ్నితో పోల్చాడు. ఎందుకంటే ఒక చిన్న అవయవమే మన పాప ప్రపంచంగా ఉంది. ఈ ఈ నోటితోనే మనం మాట్లాడతాం, ఈ నోటితోనే మనం పాపపు వచనాలు మాట్లాడతాం, ఈ నోటితోనే మన ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఒక చిన్న మాట కుటుంబాలను విచ్ఛిన్నం చేసే విధంగా ఉంటుందంట. ఈరోజు నువ్వు నేను మాట్లాడే మాటలు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచించండి. మనం చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు ఈనాడు క్రైస్తవ సమాజం అంతట్లో కూడా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రభు చెప్తా ఉన్నాడు మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 36, 37 వచనాలలో మనం మాట్లాడే ప్రతి మాటకు కూడా లెక్క చెప్పాలి అని చెప్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మనం మాట్లాడే ప్రతి మాటకి కూడా ప్రభువుకి లెక్క చెప్పాలి. అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే. ఈరోజు మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాం, అబద్ధ మాటలు పలుకుతూ ఉన్నాం, చెడ్డదానిని పలుకుతూ ఉన్నాం, దుష్ప్రచారాలు చేస్తున్నాం, మోసపు మాటలు, కించపరిచే మాటలు, అవమానపరిచే మాటలు, ఇలాగ ఎన్ని రకాలుగా మనం మాట్లాడుతూ ఉన్నామో ప్రతి దానికి ప్రభువుకి లెక్క చెప్పాలి అని ఒక విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. సోషల్ మీడియా ఆన్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషణగా, ఒకళ్ళ మీద ఒకళ్ళు అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషకులుగా మారిపోతా ఉన్నారు. అంటే ప్రభు చెప్తా ఉన్నాడు, నీ నాలుకను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు మంచి దినాలు చూడగోరుతున్నావా, మంచిగా బ్రతకాలనుకుంటున్నావా, నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. నీ నోటితో నువ్వేం మాట్లాడుతున్నావో గుర్తుంచుకొని మాట్లాడాలి, పరిశీలనగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో చెప్తున్నాడు, మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు మనం లెక్క చెప్పవలసి వారమై ఉన్నాం. అంటే మనం ప్రార్థనకు వెళ్ళే వాళ్ళమే, దేవుని బలలో చేయవేసే వాళ్ళమే, కానీ మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం, సరసొక్తులు మాట్లాడుతూ ఉంటాం, చతురుగా మాట్లాడుతూ ఉంటాం, దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటాం, అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇలాగ ప్రతి మాటకు కూడా ప్రభుకి లెక్క చెప్పాలి అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. అయితే ప్రభు చెప్తా ఉన్నాడు, మన మాటలు ఎలా ఉండాలి అంటే, మనం ఏదైనా సరే వంట వండినప్పుడు రుచికరంగా ఉండాలి అంటే దానికి ముఖ్యమైనది ఏంటంటే ఉప్పు. ఉప్పు వేస్తేనే ఆ కూర రుచిగా మారుతుంది. అలాగే మన నోటి మాట కూడా ఎలాగుండాలంటే కృపతో నిండినదిగా ఉండాలి, రుచికరంగా ఉండాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు కొలస్సీ పత్రికలో. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే మన నోటి నుండి ఏదైతే వస్తుందో ఆ మాటను మనము జాగ్రత్తగా పలకడానికి ఆలోచించాలి. ఎందుకంటే మనలో ఉన్న పాపపు ప్రపంచం మన నాలుక. ఈ నాలుక బయటకు వచ్చి అలా పడితే అలా మాట్లాడి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ అంతా కూడా శరీరానికి పడుతుంది. ఆ దెబ్బలు కానీ ఏదైనా సరే శరీరానికి పడుతుంది. అయితే ప్రభు చెప్తా ఉన్నాడు, నీ అవయవములలో ఒకటి నరకానికి వెళ్ళిపోయిన బాధ లేదు, కానీ నీ శరీరం అంతటితో నువ్వు నరకానికి వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. అందుకే నీ కన్ను చెడిందైతే ఒక కన్ను తీసేసుకున్నా పర్వాలేదు, కానీ నీ శరీరం అంతా కూడా నరకానికి వెళ్ళకూడదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఒక విషయం ఆలోచించాలి. ఏంటంటే మన నోటితో మనం పలికే ప్రతి మాట కూడా జాగ్రత్తగా వస్తే మనందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళగలిగేటట్లుగా ప్రభు చేస్తాడు. లేదంటే నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి నీకేది పడితే అది వచ్చి నువ్వు మాట్లాడితే, ఎవరిని పడితే వాళ్ళని దూషణగా మాట్లాడితే ప్రభు చూస్తూ ఊరుకోడు. కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలి. మన నోటి నుండి ఏదైతే వస్తుందో మాట అది మనం జాగ్రత్తగా పలకడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రభు చెప్పాడు మనకి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఎలాగుండాలంటే చెడ్డదానిని పలకకుండా మీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకోమని చెప్తా ఉన్నాడు. అలాగే కపటపు మాటలు చెప్పకుండా జాగ్రత్తగా ఉండమన్నాడు.